స్వదేశీ సంస్థానాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి 562 లేదా 563 స్వదేశీ సంస్థానాలు ప్లస్ బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, రాజధాని ఢిల్లీ, ఇవి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు. ఇవి ఈ ప్రెసిడెన్సీలో 11 రాష్ట్రాలు ఎన్నో ఉండేవి. 1935 యాక్ట్ ప్రకారం 1937లో ఎన్నికలు జరిగాయని చెప్పుకున్నాం. అందులో 11 అవుట్ ఆఫ్ 11లో 7 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ వచ్చిందని చెప్పాను కదా. ఇంకో 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ మద్దతుతోటే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేవలం బెంగాలు, పంజాబు ఈ 2 రాష్ట్రాల్లో మాత్రమే ముస్లిం లీగ్ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది విత్ ది హెల్ప్ ఆఫ్ అదర్ పార్టీస్. అది కూడా స్వతంత్రంగా ముస్లిం లీగ్ మెజారిటీలో రాలేకపోయిందని చెప్పాం. ఈ 11 రాష్ట్రాలు బ్రిటిష్ పాలిత ప్రాంతాలే. ఈ 11 రాష్ట్రాలు దేంట్లో అంతర్భాగంగా ఉన్నాయి? ఈ ప్రెసిడెన్సీలో అంతర్భాగంగానే ఉన్నాయి. మద్రాసు, బెంగాలు, బాంబే ప్రెసిడెన్సీలు అంతర్భాగంగానే ఉంటాయి. ఇవన్నీ కూడా యునైటెడ్ ప్రావిన్స్ అని, ఆ తర్వాత మహారాష్ట్ర అని, ఇక్కడ ఒరిస్సా, గుజరాత్, సింధు, ఈ రాష్ట్రాలన్నీ బ్రిటిష్ పాలిత ప్రాంతాలు. ఇవి కాకుండా 562 లేదా 563 స్వదేశీ సంస్థానాలు చిన్న చిన్న రాజులు పరిపాలిస్తూ ఉండేవారని, వాటికేమో బ్రిటిష్ ప్రభుత్వం ఇండిపెండెన్స్ ఇచ్చేస్తూ అంటే వెళ్ళిపోతూ 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం ఇచ్చేస్తూ ఈ ప్రిన్సిపల్ స్టేట్స్ అంటే ఈ స్వదేశీ సంస్థానాలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ స్వదేశీ సంస్థానాలకి ఇండిపెండెన్స్ ఇచ్చేస్తూ అంటే యూ కెన్ ఎయిదర్ జాయిన్ ఇన్ పాకిస్తాన్ ఆర్ ఇండియా. ఇండియాలోనైనా మీరు చేరొచ్చు, పాకిస్తాన్లోనైనా చేరొచ్చు, లేదంటే ఇండిపెండెంట్గా కూడా మీరు ఉండొచ్చు అని చెప్పింది. ఎయిదర్ జాయిన్ ఇన్ పాకిస్తాన్ ఆర్ ఇన్ ఇండియా అని చెప్తూ వాళ్ళు పూర్తిగా ఇండిపెండెన్స్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం వచ్చింది. అక్కడ కొన్నాళ్ళ పాటు తాత్సారం చేశారు. వల్లభాయ్ పటేల్ ఇండియా అంతా టూర్ చేసి వాళ్ళందరినీ ఒప్పించడం అని జరిగింది. ఒప్పించిన తర్వాత చాలా జాయిన్ అయిపోయాయని చెప్పాను. ఆ యొక్క 3 సంస్థానాలు మినహా మిగతావన్నీ కూడా వల్లభాయ్ పటేల్ పిలుపుని అందుకొని జాయిన్ అయిపోవడం జరిగింది. ఇండియన్ యూనియన్లోనే చేరిపోయి అన్నీ కూడాను. అతని తాలూకా అకుంఠిత దీక్ష, పట్టుదల, అందుకని ఐరన్ మ్యాన్ అనే పేరు వచ్చింది కదా, భారతీయ ఉక్కు మనిషి అని పేరు వచ్చింది. అందుకనే అతని తాలూకా దృఢ సంకల్పంతో స్వదేశీ సంస్థానాలన్నింటినీ ఒప్పించి వాళ్ళకి కన్విన్స్ చేసి భారత యూనియన్లో చేర్పించడం జరిగింది. కాబట్టి ఈజ్ ఏ గ్రేట్నెస్ గోస్ టు ది సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ 3 సంస్థానాల విలీనీకరణ మొన్న ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. అది రాసుకుంటే బాగుంటుంది. మరి ఎన్నిసార్లు వింటారు అలాగా? ఒకసారి రాసుకుంటే మీకు ఉండిపోతుంది. రాయండి. స్వదేశీ సంస్థానాల విలీనీకరణలో వల్లభాయ్ పటేల్ పాత్ర. స్వదేశీ సంస్థానాల విలీనీకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర గురించి రాయండి. స్వదేశీ సంస్థానాల విలీనీకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర గురించి రాయండి. రాస్తున్నారా లేదా? రాయండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు మినహా బ్రిటిష్ పాలిత ప్రాంతాల మినహా భారతదేశంలో 562 స్వదేశీ సంస్థానాలు ఉండేవి. 562 స్వదేశీ సంస్థానాలు ఉండేవి.
స్వతంత్రం రాకముందు ఈ స్వదేశీ సంస్థానాలన్నీ బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతుగా ఉండేవి. ఈ సంస్థానాలలో జమ్మూ కాశ్మీర్, హైదరాబాదు, మైసూరు లాంటి పెద్ద పెద్ద సంస్థానాలు కూడా ఉండేవి. దేశం మొత్తం విస్తీర్ణంలో 48% భూభాగం స్వదేశీ సంస్థానాల అధీనంలో ఉండేది. స్వదేశీ సంస్థానాల అధీనంలో ఉండేది. 20% జనాభా ఉండేది మరియు 20% జనాభా ఉండేది. అయితే 1921 తర్వాత ఈ స్వదేశీ సంస్థానాలలో రాజకీయ చైతన్యం ప్రారంభమైంది. ప్రారంభమయ్యింది. 1926లో ఆల్ ఇండియా స్టేట్స్, అది ఇంగ్లీష్లోనే లేకపోతే అలాగే తెలుగులోనే రాసేసుకోండి, ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఏదో సంస్థ ఏర్పాటైంది అక్కడ అవేకనింగ్ కోసం. ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్. ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్. ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటయింది. ఇది అండర్లైన్ చేసుకోండి, ఇది ఒక కాంపిటేటివ్ బిట్గా పనికొస్తుంది. ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఎప్పుడు ఫార్మ్ అయిందని.
దీని ప్రథమ సమావేశానికి ఎల్లూరు రాజావారైన వెల్లూరు కాదు ఎల్లూరు అంటారు. ఎల్లూరు రాజావారైన బహదూర్ రామచంద్ర రాయ్ అధ్యక్షత వహించాడు. దీని మొదటి సమావేశానికి ఎల్లూరు రాజావారైన బహదూర్ రామచంద్ర రాయ్ అధ్యక్షత వహించాడు. అంటే ఇక్కడ రాత్రిగానే ఒక నిమిషం మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. క్లారిఫికేషన్ ఏమిటంటే, ఈ బ్రిటిష్ పాలిత ప్రాంతాలు బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్గా పాలించేది. ఆ బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనం కాంగ్రెస్ పోరాటం చేసింది, స్వతంత్రం సంపాదించుకుంది, ఇది ఓకే. మరి ఈ స్వదేశీ సంస్థానాల పరిస్థితి ఏమిటి అంటే, మరి ఇంతకుముందు చెప్పాను ఒకసారి, ఈ స్వదేశీ సంస్థానాలన్నీ కూడా బ్రిటిష్ వారి సార్వభౌమాధికారానికి లోబడి వీళ్ళు స్వతంత్రంగానే పరిపాలించుకుంటూ ఉండేవాళ్ళు. కొన్ని రాజ్యాలనేమో సైన్య సహకార పద్ధతి కింద వెల్లస్లీ ఆక్యుపై చేసేసాడు. కొన్ని దత్త స్వీకార పద్ధతి, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, డల్హౌసీ పుత్ర సంతానం లేని రాజ్యాలను కలిపేసుకున్నాడు కదా, వాడు కొన్ని రాజ్యాలని కలిపేసుకున్నాడు. ఈ విధంగా అన్నీ కలుపుకోగా ఈ మధ్యన సిపాయిల తిరుగుబాటు వచ్చేసింది. ఇవి వెల్లస్లీ, డల్హౌసీ కొన్ని సంస్థానాలు కలిపేసిన తర్వాతే సిపాయిల తిరుగుబాటు రావడం. ఈ సంస్థానాలు కోల్పోయిన రాజులందరూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, బ్రిటిష్ వారు చాలా ఇబ్బంది పడి సిపాయిల తిరుగుబాటు తరువాత విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేసింది, భవిష్యత్తులో స్వదేశీ సంస్థానాలని మేము కలుపుకోము, బ్రిటిష్ సామ్రాజ్యంలో కలపం, మీరు స్వేచ్ఛగా మీ ప్రాంతాలను పరిపాలించుకోవచ్చు అని విక్టోరియా మహారాణి హామీ ఇచ్చింది ఆవిడ ప్రకటనలో. అయితే అప్పటి నుంచి కలుపుకోలేదు సరిగాని బ్రిటిష్ గవర్నమెంట్ అక్కడి నుంచి ఏం చేసిందంటే, ఈ స్వదేశీ సంస్థానాలు అప్పటికే 562 పైగా మిగిలిపోయాయి కదా, వీటిల్లో ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుంటూ పరిపాలన సరిగా లేదని చెప్పి చీటికి మాటికి ఈ స్వదేశీ సంస్థానాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వీళ్ళ మీద పెత్తనం చేస్తూనే ఉంది బ్రిటిష్ గవర్నమెంట్ అండతోటే ఇలా కొనసాగాయి. అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్రిటిష్ వారికే సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం పేరుకు మాత్రమే వీళ్ళు రాజులు, కానీ సార్వభౌమాధికారం అయితే పరోక్షంగా అంతర్లీనంగా బ్రిటిష్ వారి పెత్తనమే కొనసాగేది. సో బ్రిటిష్ వారి తాలూకా అండ ఎలాగా ఉంది కాబట్టి ఈ స్వదేశీ సంస్థానాల రాజులు ఏం చేసేవారంటే పరిపాలన నెగ్లెక్ట్ చేసేసి ఇష్టానుసారంగా వాళ్ళు విలాసాల్లో విందుల్లో ములుగు తేలుతూ పరిపాలనని వదిలేశారు. దాంతో అవినీతి పెరిగిపోయింది ప్రభుత్వ అధికారుల వల్ల, ప్రజలు నానా ఇబ్బందులు పడిపోయారు. అందుకోసమని ఇక్కడ 1926లో ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటయ్యి ఇక్కడి నుంచి ప్రజా ఉద్యమం అక్కడ కూడా ప్రారంభమైంది. అంటే స్వదేశీ సంస్థానాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళు కూడా భారతీయులే, ఇక్కడ రాజులందరూ కూడా నిర్లక్ష్యం వల్ల అవినీతి పెరిగిపోయింది, అందువలన వీళ్ళ హక్కులు కూడా కాపాడవలసిన బాధ్యత మందే, బాధ్యతాయుత ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు డిమాండ్ చేసి ఇది ఇక్కడ కూడా ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ విధంగా స్లోగాను అయితే అలాగ ఒక ఉద్యమం ప్రజల్లో చైతన్యం అలా వస్తుంది. ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఈ 562 రాజ్యాల్లో కూడాను, రాజుల నెగ్లిజెన్స్ వలన, పరిపాలన నెగ్లెక్ట్ చేయడం వలన చివరికి స్వతంత్రం రానే వచ్చింది. ఇంకా వచ్చాక వీటి భవితవ్యం గురించి ఇప్పుడు మనం రాసుకుంటాం అన్నమాట. ఇవి స్వదేశీ సంస్థానాల తాలూకా పరిస్థితి. ఆ క్లారిటీ మీకు లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. అసలు ఈ స్వదేశీ సంస్థానాలు ఇన్ని ఎలాగుండిపోయి బ్రిటిష్ వాళ్ళని వీళ్ళని ఎందుకు కలుపుకోలేదు, వీళ్ళంత బలవంతుల
అసలు ఎందుకని వీళ్ళు అలాగా ఎవరు ఉండనిచ్చారు వీళ్ళని అలాగా అని మీకు ఏవేవో డౌట్లు వస్తూ ఉంటాయి. వీళ్ళ తాలూకు సపోర్ట్ బ్రిటిష్ వాళ్ళకి అవసరం కాబట్టి మళ్ళీ తిరుగుబాట్లు అంటూ సిపాయిల తిరుగుబాటు లాంటి తిరుగుబాటు మళ్ళీ వస్తే ఇటువంటి రాజులందరూ బ్రిటిష్ వాళ్ళకి అండగా నిలబెడతారు ఎలాగోను. అందుకని చెప్పేసి వీళ్ళని ఇంక మరి కలుపుకోమని చెప్పి వాళ్ళనేమో వాళ్ళకి మద్దతుదారులుగా ఉంచేసుకుంది బ్రిటిష్ గవర్నమెంటే ఈ రాజుల్ని. అందువలన వీటిని బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో కలపలేదు, సపరేట్గా వాళ్ళని అలా ఉండనిచ్చారు అంతే. ఉండనిచ్చారు కానీ పెత్తనం అంతా బ్రిటిష్ వారిదే మళ్ళీ. ఓకే, ఇప్పుడు రాయండి. 1934లో 1934లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ స్వదేశీ సంస్థానాలలో పర్యటించి బాధ్యతాయుత ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాడు. 1936 తర్వాత ఈ స్వదేశీ సంస్థానాల్లో ప్రజా ఉద్యమాలు కూడా ప్రారంభమయ్యాయి. తర్వాత పేరమార్చి 1935 భారత ప్రభుత్వ చట్టంలో 1935 భారత ప్రభుత్వ చట్టంలో స్వదేశీ సంస్థానాలతో కలిపి అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేయాలని పేర్కొన్నప్పటికీ స్వదేశీ సంస్థానాలు దాన్ని తిరస్కరించాయి. తర్వాత 1947 జూన్ 3 మౌంట్ బాటన్ ప్రణాళిక, 1947 జూన్ 3 మౌంట్ బాటన్ ప్రణాళిక మరియు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ బ్రాకెట్లో జూలై 18 మరియు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం ఇండియన్ ఇండిపెండెన్స్ ప్రకారం భారతదేశాన్ని 2 దేశాలుగా విభజిస్తూ
2 దేశాలుగా విభజిస్తూ స్వదేశీ సంస్థానాలను స్వదేశీ సంస్థానాలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ స్వతంత్రం ప్రకటించింది. మరియు ఏ దేశంలోనైనా చేరడానికి స్వేచ్ఛనిచ్చింది. అయితే స్వతంత్రం అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో స్టేట్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసి స్వదేశీ సంస్థానాల విలీనీకరణకు ప్రయత్నాలు ప్రారంభించింది. విలీనీకరణకు శ్రీకారం చుట్టింది అనొచ్చు, లేదా ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఇండిపెండెన్స్ స్వతంత్రానికి కొద్ది రోజుల ముందుగానే 1947 జూలై 5న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వదేశీ సంస్థానాల రక్షణ బాధ్యతను భారత ప్రభుత్వానికి అప్పగించాలని పిలుపునిచ్చాడు. స్వదేశీ సంస్థానాల రక్షణ బాధ్యతను భారత ప్రభుత్వానికి అప్పగించమని పిలుపునిచ్చాడు. తరువాత 40 రోజుల పాటు స్వదేశీ సంస్థానాలన్నిటినీ పర్యటించి
అన్నిటినీ పర్యటించి ఆగస్టు 5లోగా ఆగస్టు 5వ తారీఖులోగా స్వదేశీ సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనం కావాలని స్వదేశీ సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనం కావాలని ప్రకటించాడు. అయితే హైదరాబాదు జూనాగఢ్ కాశ్మీరు మినహా భారత యూనియన్లో విలీనం కావడానికి అంగీకరించాయి. భారత యూనియన్లో విలీనం కావడానికి అంగీకరించాయి. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ జూనాగఢ్ సంస్థానం విలీనీకరణ. సైడ్ హెడ్డింగ్ జూనాగఢ్ సంస్థానం విలీనీకరణ. సైడ్ హెడ్డింగ్ జూనాగఢ్ సంస్థానంలో అత్యధిక ప్రజలు హిందువులు, పాలకుడు మాత్రం ముస్లిం. ఇక్కడ ఇతడు పాకిస్తాన్లో విలీనం చేస్తానని ప్రకటించడంతో ప్రజలందరూ అభ్యంతరం తెలపగా భారత ప్రభుత్వం జూనాగఢ్ సంస్థానంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. డెబ్బై 75% మంది ప్రజలు
75% మంది ప్రజలు భారత యూనియన్లో కలవడానికి అంగీకరించడంతో జూనాగఢ్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయడం జరిగింది. పాలకుడైన ముస్లిం పాకిస్తాన్కు పలాయనం చిత్తగించాడు. పాలకుడైన ముస్లిం పాకిస్తాన్కు పారిపోయాడు అని కూడా రాయొచ్చు. పాకిస్తాన్కు పారిపోయాడు. నెక్స్ట్ కాశ్మీర్, సైడ్ హెడింగ్ కాశ్మీర్. కాశ్మీర్ విషయంలో లార్డ్ మౌంట్ బాటన్ కాశ్మీర్ పాలకుడైన రాజా హరిసింగ్ను కలిసి ఏ దేశంలో కలవాలనుకుంటున్నారో తెలియజేయమని కోరాడు. మహాత్మా గాంధీ కూడా హరిసింగ్ను కలిసి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరడమైంది. ఇంతలో 1947 అక్టోబర్లో పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్లో చొరబడి కాశ్మీర్లో చొరబడి 1/3 వంతు భూభాగాన్ని ఆక్రమించింది. 1/3 వంతు భూభాగాన్ని ఆక్రమించింది.
వెనువెంటనే వెనువెంటనే భారతీయ సైన్యం రంగంలో దిగి పాకిస్తాన్ సైన్యాన్ని నిలువరించింది. సైన్యాన్ని నిలువరించింది అంటే ఆపేసిందని. ఈ విషయాన్ని లేదా ఈ సమస్యను జవహర్లాల్ నెహ్రూ ఐక్యరాజ్య సమితికి నివేదించాడు. ఐక్యరాజ్య సమితికి నివేదించాడు. అయితే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్య సమితి కోరింది. కానీ ఇప్పటికీ కాశ్మీర్ సమస్యగానే మిగిలిపోయింది. ఒకటి బై మూడో వంతు భూభాగం పాకిస్తాన్ అధీనంలోనే ఉండిపోయింది. ఓకే, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ హైదరాబాద్ సంస్థానం. హైదరాబాద్ నిజాం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేసి ఏ దేశంలోనూ చేరనని స్వతంత్ర దేశంగానే ఉండిపోతానని, అంటే స్వతంత్ర దేశంగానే హైదరాబాద్ సంస్థానం ఉంటుందని ప్రకటించాడు.
అయితే భారత ప్రభుత్వంతో భారత ప్రభుత్వంతో యథాస్థితి ఒప్పందాన్ని చేసుకున్నాడు. యథాస్థితి ఒప్పందాన్ని చేసుకున్నాడు. ఒప్పందం మరుసటి రోజు నుంచే, ఏదో ఒప్పందం జరిగిన మరుసటి రోజు నుంచే ఒప్పందం జరిగిన మరుసటి రోజు నుంచే నిజాము పాకిస్తాన్తో రహస్య ఒప్పందాలకి రాయబారులను పంపాడు. కొన్ని ముస్లిం దేశాలతో ఆయుధాల ఒప్పందం చేసుకున్నాడు. అంటే ఆయుధాల కొనుగోలు ఒప్పందాన్ని చేసుకున్నాడు. ఇవన్నీ యథాస్థితి ఒప్పందానికి వ్యతిరేకం. ఈ సమయంలోనే కాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు ప్రజలకు భయభ్రాంతులను కలుగజేస్తూ అనేక ఇబ్బందులకు గురిచేశారు. భారత ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ నిజాం దాన్ని నిర్లక్ష్యం చేశాడు. చివరకు 1948 సెప్టెంబర్ 13న జేఎస్ చౌదరి నాయకత్వంలో భారతీయ సైన్యం నిజాం సంస్థానంపై
యుద్ధం ప్రకటించింది. లేదా భారతీయ సైన్యం హైదరాబాదు సంస్థానంలో అడుగుపెట్టాయి లేదా చర్యను ప్రారంభించాయి. ఎలా రాసుకున్నా పర్వాలేదు. భారతీయ సైన్యం ధాటికి నిజాం సైన్యాలు నిలవలేకపోయాయి. హైదరాబాద్ నిజాం ఎటువంటి షరతులు లేకుండానే హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయడానికి అంగీకరించాడు. భారతీయ యూనియన్లో విలీనం చేయడానికి అంగీకరించాడు. దీనిని పోలీసు చర్యని మరియు మిలిటరీ భాషలో ఆపరేషన్ పోలో అని అంటారు. ఓకే. ఈ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అకుంఠిత దీక్షతో 562 స్వదేశీ సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేసి ఉక్కు మనిషిగా పేరుగాంచాడు. అందుకని పటేల్ను ఇండియన్ బిస్మార్క్ అని కూడా పిలుస్తారు. ఓకే. ఇది మొత్తం స్వదేశీ సంస్థానాలు చరిత్ర. చివరికి 3 సంస్థానాలు కొంచెం నిరాకరించిన చివరికి 3 రకాల సమస్యలతో ఈ 3 సంస్థానాలు కూడా పరిష్కరించబడ్డాయి. టోటల్గా 562 సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో విలీనం చేసినటువంటి ఖ్యాతి
ఆ గౌరవం సర్దార్ వల్లభాయ్ పటేల్కి దక్కింది. ఇది కూడా గ్యారంటీకి వచ్చిన మీరు జాగ్రత్తగా చదవండి. ఓకే, రేపు మళ్ళీ క్లాస్లో కలుద్దాం.